సాక్షి డిబేట్లో అమరావతి మహిళలపైన ఒక జర్నలిస్టు వాగిన వాగుడికి కొమ్మినేని శ్రీనివాసరావు ఈరోజు జైలు పాలయ్యాడు. జడ్జి గారు 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. వాగిన జర్నలిస్ట్ ఏమో పరారీలో ఉన్నాడు. ఈ రోజు రేపు ఆయన్ను కూడా అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఈయనకు మాత్రం పోలీసులు కోటింగ్ ఇవ్వటం గ్యారంటీ అంటున్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో తమ పిచ్చివాగుడితో అలజడి సృష్టించారని ప్రభుత్వ పెద్దలు చాలా సీరియస్గా ఉన్నారు. జర్నలిస్ట్ అయితే మాత్రం ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఆయనకు తెలియదా అని చంద్రబాబు సీరియస్ అయ్యారు. చంద్రబాబు అమరావతి విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. బ్రాండ్ అమరావతిని ఎవరైనా దెబ్బతీసే పని చేసినా ఎట్టి పరిస్థితులను ఊరుకోరు. అది సాక్షి బ్యాచ్కి తెలియదా, తెలిసే చేశారా అనేది అర్థం కాని విషయం. పానకంలో పుడకలాగా నిన్న సజ్జల ఎంట్రీ ఇచ్చి బలుపు మాటలు మాట్లాడాడు. దాంతో ప్రభుత్వ పెద్దలు అగ్గి మీద గుగ్గులం అవుతున్నారట. సజ్జలను కూడా అరెస్ట్ చేస్తారని కూడా అంటున్నారు. ఒక పక్క సజ్జలను అరెస్ట్ చేయాలనే డిమాండ్లు అన్ని వర్గాల నుంచి చాలా బలంగా వస్తున్నాయి. నెత్తి మీద కేసులు పెట్టుకుని కూడా ఇలా మాట్లాడటానికి సజ్జలకు ఎంత ధైర్యం అని పోలీస్ వర్గాలు అయితే ఆశ్చర్యపోతున్నాయి. సజ్జల ఈ గొడవను ఎగదోయడానికి ఎందుకు ప్రయత్నించాడు అనేది పోలీసులు అయితే కూపీలాగుతున్నారు. అమరావతి మహిళలపై డిబేట్లో అన్నది క్యాజువల్గా అయితే కాదు. దీని వెనకాల పెద్ద కుట్రే ఉందని పోలీస్ వర్గాలు అయితే అనుమానిస్తున్నాయి. కృష్ణంరాజుని అరెస్ట్ చేసి 2 తగిలించి ఆ కుట్రను బయట పెట్టాలని అతని కోసం హైదరాబాద్, బెంగళూరులో 2 టీంలు అయితే తిరుగుతున్నాయి. ఈ మధ్యలో కొమ్మినేనికి 14 రోజులు రిమాండ్ వేయడంతో జైలుకి తరలించారు. కొమ్మినేని మీద రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా కేసులు ఫైల్ అయ్యాయి. ఇప్పటికీ పీటీ వారెంట్లతో రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు. కొమ్మినేని కొంతకాలం జైలు యాత్ర చేయక తప్పని పరిస్థితి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అంటే ఇదే మరి.